మెడికల్ మాఫియా గుప్పిట ఖమ్మం జిల్లా ఈఎస్ఐ డిస్పెన్సరీలకు మోకాలడ్డు. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టలేకపోతున్న వేలాది మంది చిరుద్యోగులు, కార్మికులు. డిప్యూటీ సీఎంతో సహా ముగ్గురు ముఖ్యమైన మంత్రులున్నా ఏమీ చేయలేకపోతున్న వైనం. జిల్లాకు 3 డిస్పెన్సరీలు మంజూరులైనా ఇప్పటి వరకు ప్రారంభించకుండా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం. ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏమిటికి? ఉత్సవ విగ్రహాలు లెక్క ఉన్నారు. ఖమ్మంలో 3 డిస్పెన్సరీలు వస్తే 2.5 ఏళ్ళైంది. ఇప్పటి వరకు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రద్దే చేసింది. వీళ్ళకి ఎవరి మీద సోయినట్టు? పేదల ఆరోగ్యం మీద సోయలేదు, కార్మికుల ఆరోగ్యం మీద సోయలేదు. వీళ్ళ సోయంత ఏంది? కమిషన్లను రాబట్టుకోవాలి, కాంట్రాక్టర్లను రాబట్టుకోవాలి, కాసులను వెనకేసుకోవాలి, అక్రమాలకు అవినీతికి పాల్పడాలి. వీళ్ళ సోయంతా అధికారం మీదనే తప్ప, ధనదాహంలోనే తప్ప ఈ పేదలకు వాళ్ళు ఇప్పటి వరకు మంత్రులు పోయి ఎవరైనా పరామర్శించారా? విషాహారం తిని 150 మంది చచ్చిపోయారు ఈ గురుకులాలలో. 150 మంది అక్కడ వేధింపులను తట్టుకోలేక, అక్కడ నెగలలేక చచ్చిపోయారు. వేల మంది విషాహారం తిని ఆసుపత్రుల పాలయ్యారు. ఒక్కరినైనా పరామర్శించిన పాపన పోయిర్రా? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నారా ఈ మంత్రులు? ఆదుకోలేదు. ఖమ్మంలో ఈరోజు నడిబొడ్డున అవి జరుగుతుంటే వాటిని పట్టించుకోరు. 3 డిస్పెన్సరీలు, ఇది డిప్యూటీ సీఎంతో సహా 3 డిస్పెన్సరీలు ఈఎస్ఐ. ఎందుకు అసలు ఈ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటే ఏ పాపం అంటే ఇదే మెడికల్ మాఫియా. అక్కడ ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యం నడుస్తుంది. ఆ ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరినంటే మళ్ళీ అందరికీ తెలిసిందే, అదే వర్గాలు ఉంటాయి. అందులో నిమ్న వర్గాలు, బలహీన వర్గాలు ఉండవు. అదంతా దోపిడి వర్గం. ఒక్కటే మాటలు చెప్పాలంటే దోపిడి వర్గం. ఈ ముగ్గురు మంత్రుల నుండి ఎవరికి మద్దతు పలుకుతారంటే ఈ దోపిడీదారులకు కొమ్ము కాస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వస్తే ఈ దోపిడీదారుల దగ్గరికి వాళ్ళు ఓరు కదా. వీళ్ళకు ప్రజలకు ఒక ఆప్షన్ ఏర్పడుతుంది. ఏంది? డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డిస్పెన్సరీ వస్తే కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఈఎస్ఐ దగ్గరికి వెళ్తారు. అక్కడ గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది. వాళ్ళు మందులు ఫ్రీగా తెచ్చుకుంటారు, వైద్యం ఫ్రీగా చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి పోతే మనం ధన దోపిడికి అడ్డుకట్టబడుతుంది, మన ధన దోపిడికి లాభాలు తగ్గిపోతాయి అని ఆ ప్రైవేట్ మెడికల్ మాఫియాకు వాళ్ళ కాళ్ళకు ఏంది అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ కాళ్ళ బూట్ల దుమ్మును నాకుతూ ఇప్పుడు వీళ్ళు బతుకుతున్నారు ఈ ముగ్గురు మంత్రులు ఖమ్మంలో. ఫలితంగా ఆక్రమణలు జరుగుతున్నాయి, అరాచకం జరుగుతున్నది. పేదలకు వచ్చిన హాస్పిటళ్లను కూడా చివరికి 3 డిస్పెన్సరీలు మంజూరైనా ఇప్పటి వరకు వాటిని ప్రారంభించకపోతే అవి రద్దే అయిపోయినాయి. వైద్యశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఈ వైద్యశాఖ మంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన ఒక దళిత సామాజిక వర్గం నుంచే వచ్చిండు కదా. మరి ఇట్లాంటి పేదల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? కనీసం వెనకబడ్డ జాతి నుంచి వచ్చిన మంత్రులు కూడా ఈ వెనకబడ్డ కులాల గురించి ఆలోచించకపోతే మీరు ఆ వెనకబడ్డ కులాలకు ఈ నుంచి వచ్చింది ఎందుకు? ఈ అధికారాన్ని అనుభవిస్తున్నది ఎందుకు? మీరు ఎలగబెడుతున్నది ఏమున్నది? మీకు అంబేద్కర్ చెప్పిన ఆశయాలు గుర్తుకు లేదా? అంబేద్కర్ వాదం మీద నమ్మకం లేదా? అసలు సమాజం మీద మీకు సోయి లేదా? మీరు ఎటువైపు ప్రయాణిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి కదా. సో ఈ రకంగా ప్రభుత్వ హాస్పిటళ్ళు వస్తే ఒకవైపు కేంద్రం మనకు సహకారమే చేయట్లేదు. అది సహకారం చేసిందే అంతో ఇంతో నామమాత్రంగా ఉంది. అది చచ్చి చెడు 2-3 హాస్పిటల్ ఇస్తే వాటిని కూడా మనం ప్రారంభించుకోలేని దుస్థితిలో ఉన్నామంటే మరి మీరు ఖమ్మం గురించి ఏం పట్టించుకుంటున్నట్టు? ఖమ్మంని ఏం బాగు చేసినట్టు? ఆ ఖమ్మంలో ముగ్గురు ఈ త్రిమూర్తులుండి ఆ ఖమ్మాన్ని ఏమి ఎలగబెడుతున్నట్టు? ఒకసారి ఆలోచించాలి. ఇది చాలా అన్యాయము, అరాచకం.